గానే అని తెలుగు వాక్యంలో మాట్లాడేటప్పుడు వచ్చిందనుకోండి, అదేనండి వెళ్ళగానే, చూడగానే, మాట్లాడగానే, తినగానే, కొనగానే ఇలా గానే వస్తే కన్నడ వాళ్ళు కూడలే 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 అనే పదాన్ని వాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ పదాన్ని ఉపయోగించి చిన్న చిన్న వాక్యాల నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద వాక్యాలు కన్నడలో ఎలా మాట్లాడాలో చూద్దాం రండి. తెలుగు, కన్నడ. చూడండి, నేను వెళ్ళగలను, నేను చదవగలను, నేను తినగలను, నేను పాడగలను, నేను మాట్లాడగలను. ఈ వాక్యాలు గమనించినట్లయితే ఈ వాక్యం స్టార్టింగ్లో ఏముందండి? నేను అని ఉంది. నేను అనేది ఏంటండి? సబ్జెక్ట్. అంటే మీకు ఆల్రెడీ సబ్జెక్టులు అనేవి ఏంటి, వాటిని కన్నడలో ఎట్లా మాట్లాడుతున్నారు అనేది క్లియర్గా తెలిసింది. అవునా? నేర్చుకున్నారు మీరు. ఓకే, ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? వెళ్ళడం, చదవడం, తినడం, పాడటం, మాట్లాడటం. ఇవేంటి? క్రియలు. అవునా? క్రియలు కూడా మీరు కన్నడలో ఎలా ఉంటాయో కూడా నేర్చుకున్నారు. ఇక చివరగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటండి? గానే. ఈ గానే అనే పదాన్ని మీరు కన్నడలో ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటే చాలు. అంటే ఈ వీడియో మొత్తం మీరు గానే అనే పదం పైన దృష్టి పెట్టాలి. ఓకే, గానే అనేది ఎట్లా ఉపయోగిస్తున్నారు కన్నడలో అని తెలుసుకుంటే చాలు. చూద్దామా? చూడండి, ఇక్కడ నేను వెళ్ళగానే కన్నడకు వచ్చేసరికి నాను హోద కూడలే. నాను హోద కూడలే. నేను అంటే కన్నడలో నాను అని, వెళ్ళగానే వెళ్ళు అంటే ఇక్కడ హోదా, గానే అంటే కూడలే. చూడండి, నేను చదవగానే కన్నడకు వచ్చేసరికి నాను ఓదిద కూడలే. నాను ఓదిద కూడలే. నేను తినగానే కన్నడకు వచ్చేసరికి నాను తింద కూడలే. నాను తింద కూడలే. నేను పాడగానే కన్నడకు వచ్చేసరికి నాను ಹಾಡಿದ ಕೂಡಲೇ. నాను ಹಾಡಿದ కూడలే. నేను మాట్లాడగానే కన్నడలో నాను మాతనాడిద కూడలే. నాను మాతనాడిద కూడలే. నెక్స్ట్, మనం నేర్చుకొనగానే కన్నడలో ನಾವು ಕಲಿತ ಕೂಡಲೇ. మేము రాగానే కన్నడలో ನಾವು ಬಂದ ಕೂಡಲೇ. నువ్వు చెల్లించగానే కన్నడకు వచ్చేసరికి నేను సಲ್ಲಿಸಿದ కూడలే. అది వ్రాయగానే కన్నడకు వచ్చేసరికి ಅದು ಬರೆದ కూడలే. వారు నడవగానే కన్నడకు వచ్చేసరికి ಅವರು ನಡೆದ కూడలే. అట్లయితే మనం తెలుగులో ఇంకేం ఉపయోగిస్తామండి? అలా అయితే అని కూడా ఉపయోగిస్తాం కదా. చూడండి, అట్లయితే అంటే కన్నడలో ఇದ್ದಾರೆ. మనకి తెలుగు వాక్యాలలో అట్లయితే అని మాట్లాడాల్సి వచ్చిన సందర్భం ఏదైనా వచ్చినట్లయితే మీరు కన్నడకు వచ్చేసరికి ఇದ್ದಾರೆ అని చెప్పాలి. ఇప్పుడు ఈ పదంతో
చిన్న చిన్న వాక్యాల నుంచి పెద్ద పెద్ద వాక్యాలు ఎట్లా మాట్లాడాలని చూద్దామండి. తెలుగు, కన్నడ. వెళ్ళినట్లయితే కన్నడలో ಹೋಗಿದ್ದಾರೆ, ಹೋಗಿದ್ದಾರೆ. చదివినట్లయితే, చదివినట్లయితే కన్నడలో ఓదిದರೆ, ఓదిద్దరే. తిన్నట్లయితే, తిన్నట్లయితే కన్నడకు వచ్చేసరికి తిందరే, తిందరే. పాడినట్లయితే, పాడినట్లయితే కన్నడకు వచ్చేసరికి ಹಾಡಿದ್ದರೆ, ಹಾಡಿದ್ದರೆ. మాట్లాడినట్లయితే, మాట్లాడినట్లయితే కన్నడకు వచ్చేసరికి మాతనాడిದರೆ, మాతనాడిద్దరే. నెక్స్ట్ నేర్చుకున్నట్లయితే, నేర్చుకున్నట్లయితే కన్నడకు వచ్చేసరికి కలితరే, కలితరే. వచ్చినట్లయితే, వచ్చినట్లయితే కన్నడలో బందరే, బందరే. చెల్లించినట్లయితే, చెల్లించినట్లయితే కన్నడకు వచ్చేసరికి సల్లిసిదరే, సల్లిసిదరే. వ్రాసినట్లయితే, వ్రాసినట్లయితే కన్నడలో బరెదరే, బరెదరే. నడచినట్లయితే, నడచినట్లయితే నాడెదరే, నాడెదరే. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్టులతో వాక్యాన్ని పెంచుదాం. చూడండి, నేను వెళ్ళినట్లయితే కన్నడలో నాను ಹೋಗಿದ್ದಾರೆ, నాను ಹೋಗಿದ್ದಾರೆ. నేను చదివినట్లయితే, నేను చదివినట్లయితే కన్నడలో నాను ఓదిదరే, నాను ఓదిద్దరే. నేను తిన్నట్లయితే, నేను తిన్నట్లయితే కన్నడకు వచ్చేసరికి నాను తిందారే, నాను తిందారే. నేను పాడినట్లయితే, నేను పాడినట్లయితే కన్నడలో నాను ಹಾಡಿದರೆ, ಹಾಡಿದರೆ. నేను మాట్లాడినట్లయితే, నేను మాట్లాడినట్లయితే కన్నడకు వచ్చేసరికి నాను మాతనాడిದರೆ, నాను మాతనాడిದರೆ. నెక్స్ట్ మనం నేర్చుకున్నట్లయితే, మనం నేర్చుకున్నట్లయితే కన్నడలో ನಾವು కలితరే, ನಾವು కలితరే. మేము వచ్చినట్లయితే, మేము వచ్చినట్లయితే కన్నడకు వచ్చేసరికి ನಾವು బందరే, ನಾವು బందరే. నువ్వు చెల్లించినట్లయితే, నువ్వు చెల్లించినట్లయితే కన్నడకు వచ్చేసరికి నేను సల్లిసిదరే, నేను సల్లిసిదరే. అది వ్రాసినట్లయితే, అది వ్రాసినట్లయితే కన్నడలో ఏం చెప్పాలి? అదు బరెదరే, అదు బరెదరే. వారు నడచినట్లయితే, వారు నడచినట్లయితే కన్నడలో ಅವರು ನಡೆದರೆ, ಅವರು ನಡೆದರೆ. అప్పుడు అనేది కన్నడలో దాగా. ఏం చెప్పాలి? దాగా. అప్పుడు అంటే దాగా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇప్పుడు ఈ దాగా అనే పదాన్ని వాక్యాలను ఉపయోగిస్తే ఎట్లా ఉంటుంది చూద్దామా? రండి. తెలుగు, కన్నడ. ఒకసారి తెలుగు వాక్యాలు చూడండి. నేను వెళ్ళినప్పుడు, నేను చదివినప్పుడు, నేను తిన్నప్పుడు, నేను పాడినప్పుడు, నేను మాట్లాడినప్పుడు. ఈ వాక్యంలో మొదటి పదాలు ఒక్కసారి గమనించండి. ఏమొచ్చింది? నేను. నేను అనేది ఏంటండి? సబ్జెక్ట్. అవునా? అంటే మీరు ఆల్రెడీ సబ్జెక్టుల గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియోలో మనం ప్రత్యేకించి సబ్జెక్టుల గురించి నేర్చుకోవాల్సిన పని లేదు. అవునా? అవి మీకు ఆల్రెడీ వచ్చేసాయి కన్నడలో ఏమని చెప్తారు అని.
అదేనండి, నేను, నువ్వు, అతడు, ఆమె, అది, ఇది ఇలాంటివి కన్నడలో ఏమని పిలుస్తున్నారో మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇక నెక్స్ట్, నేను తర్వాత ఉన్న పదం ఏంటండి? వెళ్ళు, చదువు, తిను, పాడు, మాట్లాడు. ఇవన్నీ ఏంటి? క్రియలు. అవునా? మరి ఈ క్రియాపదాలు మనం నేర్చుకున్నామా? వెరీ గుడ్, నేర్చుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఈ పదాలు కూడా మనం క్రొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు. ఇక దాని తర్వాత ఏముంది? అప్పుడు. అవునా? అప్పుడు అంటే ఇంతవరకు మనకు తెలియదు. ఇప్పుడు దాని గురించి ఈ వీడియో. అవును కదా. అంటే మీరు ప్రత్యేకించి కేవలం అప్పుడు అనే పదాన్ని కన్నడలో ఎలా పిలుస్తున్నారు, దానిని వాక్యాలలో ఎలా ఉపయోగించాల్సి ఉంటుంది అనేది తెలుసుకుంటే సరిపోయే. అంతే కదా. చూడండి, నేను వెళ్ళినప్పుడు కన్నడలో నాను హోదాగా. నాను హోదాగా. నేను చదివినప్పుడు. నేను చదివినప్పుడు కన్నడలో నాను ఓదిదాగా. నాను ఓదిదాగా. నేను తిన్నప్పుడు. నేను తిన్నప్పుడు కన్నడలో నాను తిన్నిదాగా. నాను తిన్నిదాగా. నేను పాడినప్పుడు. నేను పాడినప్పుడు కన్నడకు వచ్చేసరికి నాను ಹಾಡಿದಾಗ. నాను ಹಾಡಿದಾಗ. నేను మాట్లాడినప్పుడు. నేను మాట్లాడినప్పుడు కన్నడకు వచ్చేసరికి నాను మాతనాడిದಾಗ. నాను మాతనాడిದಾಗ. నెక్స్ట్, మనం నేర్చుకున్నప్పుడు. మనం నేర్చుకున్నప్పుడు కన్నడకు వచ్చేసరికి ನಾವು కలిದಾಗ. ನಾವು కలిದಾಗ. మేము వచ్చినప్పుడు. మేము వచ్చినప్పుడు మరి కన్నడలో ನಾವು ಬಂದಾಗ. ನಾವು ಬಂದಾಗ. నువ్వు చెల్లించినప్పుడు. నువ్వు చెల్లించినప్పుడు మరి కన్నడలో ఏం చెప్పాలి? నేను ಸಲ್ಲಿಸಿದಾಗ. నేను సల్లిసిదాಗ. అది వ్రాసినప్పుడు. అది వ్రాసినప్పుడు కన్నడలో ಅದು ಬರೆದಾಗ. ಅದು ಬರೆದಾಗ. వారు నడచినప్పుడు. వారు నడచినప్పుడు కన్నడలో ఏం చెప్పాలమ్మా? ಅವರು ನಡೆದಾಗ. ಅವರು ನಡೆದಾಗ. ముందు అంటే కన్నడకు వచ్చేసరికి మొన్న లేదా ముంచె. మొన్న లేదా ముంచె. మరి ఇప్పుడు ఈ పదాన్ని వాక్యాలలో ఉపయోగించడం ఎట్లా అనేది చూద్దాం. ముందుగా చిన్న చిన్న వాక్యాలు నుండి పెద్ద పెద్ద వాక్యాలు చూద్దాం. ఓకే, రండి. తెలుగు, కన్నడ. వెళ్ళే ముందు, చదివే ముందు, తినే ముందు, పాడే ముందు, మాట్లాడే ముందు. ఇక్కడ మీరు గమనిస్తే వెళ్ళే, చదివే, తినే, పాడే, మాట్లాడే ఇవన్నీ ఏంటండి? క్రియలు. అవునా? ఆల్రెడీ మీరు క్రియల్ని కన్నడలో నేర్చుకున్నారు కాబట్టి మనం ఇక్కడ అవి నేర్చుకోవాల్సిన పని లేదు. మరి ఏం నేర్చుకోవాలి? ముందు అనేది ఎట్లా ఉపయోగిస్తున్నారు అనేది దానిపైన మీరు దృష్టి అంతా పెట్టాలి. చూడండి, వెళ్ళే ముందు కన్నడకు వచ్చేసరికి ಹೋಗುವ ಮುನ್ನ. ಹೋಗುವ ಮುನ್ನ. చదివే ముందు. చదివే ముందు కన్నడలో ఓదువ మున్న. ఓదువ మున్న. తినే ముందు. తినే ముందు కన్నడకు వచ్చేసరికి తిన్నువ మున్న. తిన్నువ మున్న.
పాడే ముందు పాడే ముందు కన్నడలో ಹಾಡುವ ಮುನ್ನ ಹಾಡುವ ಮುನ್ನ మాట్లాడే ముందు మాట్లాడే ముందు కన్నడకు వచ్చేసరికి మాతాడువ మున్న మాతాడువ మున్న నెక్స్ట్ నేర్చుకునే ముందు నేర్చుకునే ముందు కన్నడలో కలియువ మున్న కలియువ మున్న కొనే ముందు కొనే ముందు కన్నడలో కొల్లువ మున్న కొల్లువ మున్న చెల్లించే ముందు చెల్లించే ముందు కన్నడకు వచ్చేసరికి సల్లిసువ మున్న సల్లిసువ మున్న వ్రాసే ముందు వ్రాసే ముందు కన్నడకు వచ్చేసరికి బరేయువ మున్న బరేయువ మున్న చూసే ముందు చూసే ముందు కన్నడకు వచ్చేసరికి నోడువ మున్న నోడువ మున్న నెక్స్ట్ ఇప్పుడు క్రియల ముందు సబ్జెక్టు చేర్చి మాట్లాడదాం ఆల్రెడీ మీరు సబ్జెక్టుల గురించి తెలుసుకునే ఉన్నారు కాబట్టి ఇక్కడ వాటిని కూడా నేర్చుకోవాల్సిన పని లేదు. కేవలం ముందు అనే పదం మీద మీరు దృష్టి పెట్టాలి. చూడండి, నేను వెళ్ళే ముందు నేను వెళ్ళే ముందు కన్నడలో నాను ಹೋಗುವ ಮುನ್ನ నాను ಹೋಗುವ ಮುನ್ನ నేను చదివే ముందు నేను చదివే ముందు కన్నడకు వచ్చేసరికి నాను ఓదువ మున్న నాను ఓదువ మున్న నేను తినే ముందు నేను తినే ముందు కన్నడలో నాను తిన్నువ మున్న నాను తిన్నువ మున్న నేను పాడే ముందు నేను పాడే ముందు కన్నడలో నాను ಹಾಡುವ ಮುನ್ನ నాను ಹಾಡುವ ಮುನ್ನ నేను మాట్లాడే ముందు నేను మాట్లాడే ముందు కన్నడకు వచ్చేసరికి నాను మాతాడువ మున్న నాను మాతాడువ మున్న నెక్స్ట్ మనం నేర్చుకునే ముందు మనం నేర్చుకునే ముందు కన్నడలో ನಾವು ಕಲಿಯುವ ಮುನ್ನ ನಾವು ಕಲಿಯುವ ಮುನ್ನ మేము కొనే ముందు మేము కొనే ముందు కన్నడకు వచ్చేసరికి ನಾವು కొల్లువ మున్న ನಾವು కొల్లువ మున్న నువ్వు చెల్లించే ముందు నువ్వు చెల్లించే ముందు కన్నడలో నేను సల్లిಸುವ మున్న నేను సల్లిಸುವ మున్న అది వ్రాసే ముందు అది వ్రాసే ముందు కన్నడలో ಅದು ಬರೆಯುವ ಮುನ್ನ ಅದು ಬರೆಯುವ ಮುನ್ನ వారు చూసే ముందు వారు చూసే ముందు కన్నడలో ಅವರು ನೋಡುವ ಮುನ್ನ ಅವರು ನೋಡುವ ಮುನ್ನ తరువాత ఈ తరువాత అనే పదాన్ని మనం ఇంకొక పదం కూడా వాడతామండి దీనికి. తర్వాత అనే పదాన్ని ఏంటది? అనంతరము. గుర్తొచ్చిందా? అనంతరము అని వాడతాం. ఉదాహరణకి నువ్వు వెళ్ళిన అనంతరం ఆమె నీ కోసం వచ్చింది. ఇలా ఉపయోగిస్తాం కదండి. అయితే కన్నడకు వచ్చేసరికి ఆ మూ శబ్దం అనంతరము ఆ మూ శబ్దం గాని ఆ అక్షరం గాని ఉపయోగించాం. మీకు ఆల్రెడీ వొకాబులరీ క్లాసెస్ నేర్చుకునేటప్పుడే చెప్పాను ఈ విషయం. అప్పుడు ఏమవుతుంది? కన్నడకు వచ్చేసరికి అనంతర అని పిలవాలి. అంటే తెలుగులో మనం తరువాత అని ఉపయోగిస్తే కన్నడలో
అనంతర. ఏమ్మా? అనంతర అని ఉపయోగించాలి. అయితే కన్నడకొచ్చేసరికి అనంతర అనే పదంలో ఆ అనేది శబ్దంగా మారి వెర్బులో కలిసిపోతుంది. కాబట్టి తరువాత అంటే కన్నడలో నంతర అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని ఆ అనేది క్రియలో కలిసిపోవడం చేత నంతర అని గుర్తుపెట్టుకోవాలి. మనం పలికేటప్పుడు ఆ అనేది శబ్దంగా మారుతుంది. అది మీరు ఇప్పుడు చిన్న చిన్న వాక్యాలు కన్నడలో ఎట్లా మాట్లాడుతానో తెలుసుకుంటే మీకు ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. వెళ్దామా? రండి. చూడండి ఇక్కడ తెలుగు, కన్నడ. ఇక్కడ తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను వెళ్ళిన తర్వాత, నేను చదివిన తర్వాత, నేను తిన్న తర్వాత, నేను పాడిన తర్వాత, నేను మాట్లాడిన తర్వాత. చూసారా? ఈ వాక్యాలను మీరు గమనించినట్లయితే ఈ వాక్యం స్టార్టింగ్ లో ఏమొచ్చిందండి? నేను. ఈ నేను అనే పదాన్ని అసలు ఏంటి పదం? వెరీ గుడ్. సబ్జెక్ట్. అవునా? ఆల్రెడీ మీరు నేను, నువ్వు, అతడు, ఆమె ఇలాంటి సబ్జెక్టులను కన్నడలో ఏమని పిలుస్తున్నారో నేర్చుకున్నారు. అవునా? కాబట్టి ఈ వీడియోలో వాటి గురించి నేర్చుకోవాల్సిన పనే లేదు. ఓకే? ఇక నెక్స్ట్ పదం ఏముందండి? వెళ్ళు, చదువు, తిను, పాడు, మాట్లాడు. ఇవేంటివి? క్రియలు. మరి క్రియలు నేర్చుకున్నారా? ఆ నేర్చుకున్నారు కదా! కాబట్టి ఈ క్రియల గురించి కూడా మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన పనే లేదు. ఇంకా దాని తర్వాత పదం ఏంటి? తర్వాత. అవునా? తర్వాత అనే పదాన్ని ఇంతవరకు నేర్చుకోలేదు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ తరువాత ఏమా తరువాత అనే పదాన్ని కన్నడలో ఏమని పిలుస్తున్నారు, దీనిని వాక్యాలలో ఎట్లా ఉపయోగిస్తున్నారు అనేదే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇప్పుడు చూడండి, నేను వెళ్ళిన తరువాత కన్నడకు వచ్చేసరికి నాను హోద ನಂತರ. చూసారా? నాను హోద ನಂತರ. నేను చదివిన తరువాత, నేను చదివిన తరువాత. కన్నడకు వచ్చేసి నాను ఓదిದ ನಂತರ, నాను ఓదిದ ನಂತರ. నేను తిన్న తరువాత, నేను తిన్న తరువాత. మరి కన్నడలో నాను తిన్ని ನಂತರ, నాను తిన్ని ನಂತರ. నేను పాడిన తరువాత, నేను పాడిన తరువాత. కన్నడలో నాను ಹಾಡಿದ ನಂತರ, నాను ಹಾಡಿದ ನಂತರ. నేను మాట్లాడిన తరువాత, నేను మాట్లాడిన తరువాత. కన్నడకు వచ్చేసరికి ನಾನು ಮಾತನಾಡಿದ ನಂತರ, ನಾನು ಮಾತನಾಡಿದ ನಂತರ. నెక్స్ట్ మనం నేర్చుకున్న తరువాత, మనం నేర్చుకున్న తరువాత. కన్నడలో చూడండి, ನಾವು ಕಲಿತ ನಂತರ, ನಾವು ಕಲಿತ ನಂತರ. మేము కొన్న తర్వాత, మేము కొన్న తర్వాత. కన్నడలో ನಾವು ಕೊಂಡ ನಂತರ, ನಾವು కొండ ನಂತರ. నువ్వు చెల్లించిన తరువాత, నువ్వు చెల్లించిన తరువాత. కన్నడకు వచ్చేసరికి నేను సಲ್ಲಿಸಿದ ನಂತರ, సల్లిసిద ನಂತರ, సల్లిసిದ ನಂತರ. అది వ్రాసిన తరువాత, అది వ్రాసిన తరువాత. కన్నడలో చూడండి, ಅದು ಬರೆದ ನಂತರ, ಅದು బరెద ನಂತರ. వారు చూసిన తరువాత, వారు చూసిన తరువాత. వారు చూసిన తరువాత అంటే కన్నడలో ಅವರು ನೋಡಿದ ನಂತರ, ಅವರು ನೋಡಿದ ನಂತರ, ಅವರು ನೋಡಿದ ನಂತರ. నెక్స్ట్ నేను పుస్తకం చదివిన తరువాత, నేను పుస్తకం చదివిన తరువాత.
అంటే నేను పుస్తకాన్ని చదివిన తర్వాత అని చెప్తుంటాం కదా, అట్లా. కన్నడకు వచ్చేసరికి చూడండి, ನಾನು పుస్తకವನ್ನು ఓదిದ ನಂತರ. ఆల్రెడీ మీకు నేను చదివిన తర్వాత అంటే ఏంటో చూశారు. ఇప్పుడు నేను పుస్తకం చదివిన తర్వాత అని చెప్పామంతే. నేను తర్వాత మీరు ఏం చదివారో అనే చెప్పాలంతే. చూడండి కన్నడలో ನಾನು పుస్తకವನ್ನು ఓదిದ ನಂತರ. నేను ఆహారం తిన్న తర్వాత. నేను ఆహారం తిన్న తర్వాత. మరి ఇంతకు ముందు ఏం నేర్చుకున్నాం? నేను తిన్న తరువాత అని చెప్పాం. మరి ఏం తిన్నాం ఇక్కడ? ఆహారం తిన్నాం అని చెప్పాం. చూడండి, నేను ఆహారం తిన్న తరువాత కన్నడకు వచ్చేసరికి నాను ಊಟ తిన్ని అనంతర లేదా నాను ಊಟ ಮಾಡಿದ ನಂತರ. నేను పాట పాడిన తర్వాత. ఇంతకు ముందు ఏం చూసాం? నేను పాడిన తరువాత అని చెప్పాం. ఇప్పుడు నేను పాట పాడిన తరువాత. కన్నడలో చూడండి, నాను ಹಾಡನ್ನು ಹಾಡಿದ ನಂತರ. పాట అంటే ఏంటి ఇక్కడ? ಹಾಡನ್ನು. నేను పాట పాడిన తరువాత అంటే కన్నడలో ನಾನು ಹಾಡನ್ನು ಹಾಡಿದ ನಂತರ. నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత. నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత. ఇంతకు ముందు ఏం చూసాం? నేను వెళ్ళిన తరువాత అనేది కన్నడలో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్తున్నాం? హైదరాబాద్కి. చూసారా? నేను హైదరాబాద్కి వెళ్ళిన తరువాత అంటే కన్నడలో ನಾನು హైదరాబాద్కి ಹೋದ ನಂತರ. ನಾನು హైదరాబాద్కి ಹೋದ ನಂತರ. నేను ఇతరులతో మాట్లాడిన తరువాత. నేను ఇతరులతో మాట్లాడిన తరువాత. ముందుగా నేను మాట్లాడిన తరువాత అనేది మీరు సింపుల్ గా చెప్పాలి. ఎలా చెప్తాం? నేను మాట్లాడిన తర్వాత అనేది కన్నడలో ನಾನು మాతనాడిದ ನಂತರ. ನಾನು మాతనాడిದ ನಂತರ. ఇప్పుడు ఎవరితో మాట్లాడాము అని చెప్పాలనుకోండి, నేను తర్వాత ఏం చేసాం ఇక్కడ? నేను ఇతరులతో మాట్లాడిన తర్వాత. నేను తర్వాత ఇతరులతో అని కలిపాం. కాబట్టి కన్నడలో కూడా అంతే. నాను తర్వాత ఇతరులతో అనేది ఇతరుందిగే. ఇతరుందిగే. నేను ఇతరులతో మాట్లాడిన తరువాత అంటే కన్నడలో ನಾನು ఇతరుందిగే మాతనాడిದ ನಂತರ. ನಾನು ఇతరుందిగే మాతనాడిದ ನಂತರ అని చెప్పాలి. నెక్స్ట్, మనం డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత. మనం డ్రైవింగ్ నేర్చుకున్న తరువాత కన్నడలో ನಾವು డ్రైవింగ్ కలిత ನಂತರ. ನಾವು డ్రైవింగ్ కలిత ನಂತರ. ఇంతకు ముందు మనం ఏం చూస్తాం? మనం నేర్చుకున్న తర్వాత అని చెప్పాము. ఇప్పుడు ఏమి నేర్చుకున్నాము అనేది యాడ్ చేసాం అంతే. మేము కారు కొన్న తర్వాత కన్నడలో ನಾವು కారನ್ನು కొండ ನಂತರ. మరి ఇంతకు ముందు మేము కొన్న తర్వాత అన్నాం. అప్పుడు కన్నడ ఏం చెప్పాం? ನಾವು కొండ ನಂತರ అని చెప్పాము. ఇప్పుడు ఏం కొన్నారు అనేది రాసాం అంతే. అక్కడ నువ్వు డబ్బు చెల్లించిన తర్వాత. నువ్వు డబ్బు చెల్లించిన తర్వాత అంటే కన్నడలో నేను ಹಣವನ್ನು ಸಲ್ಲಿಸಿದ ನಂತರ. నేను ಹಣವನ್ನು ಸಲ್ಲಿಸಿದ ನಂತರ. అది లెటర్ రాసిన తరువాత. కన్నడకు వచ్చేసరికి ಅದು లెటర్ బರೆದ ನಂತರ. ಅದು లెటర్ బರೆದ ನಂತರ. ఇంత క్రితం మనం అది వ్రాసిన తరువాత అని చెప్పాము. ఇప్పుడు ఏమి రాసిన తర్వాత అని చెప్పేసి ఏం చెప్పాం? అది లెటర్ రాసిన తర్వాత అని యాడ్ చేసాం. లెటర్ అనేది యాడ్ చేసాం అంతేనండి. వారు సినిమా చూసిన తరువాత. చూడండి, ఇంతకు ముందు వారు చూసిన తరువాత అని నేర్చుకున్నాం.
ఇప్పుడు వారు ఏం చూశారు అనేది ఇక్కడ చెప్పామంతే. వారు సినిమా చూసిన తరువాత కన్నడకు వచ్చేసరికి ಅವರು సినిమా ನೋಡಿದ ನಂತರ. ಅವರು సినిమా ನೋಡಿದ ನಂತರ. అప్పటికి అంటే కన్నడలో దరు దరు. ఇక్కడ అప్పటికి అంటే దరు అని కన్నడలో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ అనేది వెర్బ్కి కలిసిపోతుంది. అందువలన దరు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే కన్నడలో మీరు అప్పటికి అని చెప్పాలనుకోండి దరు అని గుర్తుపెట్టుకోవాలి. దరు. చూడండి ఇప్పుడు చిన్న చిన్న వాక్యాలను ఉపయోగిద్దాం ఈ పదం ద్వారా. రండి. తెలుగు, కన్నడ. ముందుగా చూడండి, వెళ్ళినప్పటికీ కన్నడలో హోదరు హోదరు. చదివినప్పటికీ ఓదిదరు ఓదిదరు. తిన్నప్పటికీ కన్నడలో తిందరు తిందరు. పాడినప్పటికీ కన్నడకు వచ్చేసరికి హాడిదరు హాడిదరు. మాట్లాడినప్పటికీ కన్నడకు వచ్చేసరికి మాతనాడిదరు మాతనాడిదరు. నెక్స్ట్, నేర్చుకున్నప్పటికీ కన్నడలో కలితరు కలితరు. వచ్చినప్పటికీ కన్నడలో బందరు బందరు. చెల్లించినప్పటికీ సల్లిసిదరు కన్నడలో సల్లిసిదరు. వ్రాసినప్పటికీ కన్నడకు వచ్చేసరికి బరెదరు బరెదరు. నడచినప్పటికీ కన్నడలో నాడెదరు నాడెదరు. నెక్స్ట్, ఇప్పుడు వాక్యం కొంచెం పెంచుతాం సబ్జెక్టులు యాడ్ చేసి. నేను వెళ్ళినప్పటికీ కన్నడలో నాను హోదరు నాను హోదరు. నేను చదివినప్పటికీ కన్నడలో నాను ఓదిదరు నాను ఓదిదరు. నేను తిన్నప్పటికీ నేను తిన్నప్పటికీ కన్నడలో నాను తిందరు నాను తిందరు. నేను పాడినప్పటికీ నేను పాడినప్పటికీ కన్నడకు వచ్చేసరికి నాను హాడిదరు నాను హాడిదరు. నేను మాట్లాడినప్పటికీ నేను మాట్లాడినప్పటికీ కన్నడకు వచ్చేసరికి నాను మాతనాడిదరు నాను మాతనాడిదరు. నెక్స్ట్, మనం నేర్చుకున్నప్పటికీ మనం నేర్చుకున్నప్పటికీ కన్నడలో నావు కలితరు నావు కలితరు. మేము వచ్చినప్పటికీ మేము వచ్చినప్పటికీ కన్నడలో నావు బందరు నావు బందరు. నువ్వు చెల్లించినప్పటికీ నువ్వు చెల్లించినప్పటికీ కన్నడలో ನೀನು సల్లిసిదరు నేను సల్లిసిదరు. అది వ్రాసినప్పటికీ అది వ్రాసినప్పటికీ కన్నడకు వచ్చేసరికి అదు బరెదరు అదు బరెదరు. వారు నడచినప్పటికీ వారు నడచినప్పటికీ కన్నడకు వచ్చేసరికి ಅವರು నాడెదరు ಅವರು నాడెదరు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద వాక్యాల గురించి చూద్దాం. నువ్వు హైదరాబాదుకు వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు. నువ్వు హైదరాబాదుకు వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు. చూడండి, ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? నువ్వు హైదరాబాదుకు వెళ్ళగానే.
ముందుగా నువ్వు అంటే కన్నడలో నేను నేను. హైదరాబాదుకు అంటే కన్నడకు వచ్చేసరికి హైదరాబాద్గే హైదరాబాద్గే. ఇక్కడ హైదరాబాద్ తర్వాత తెలుగులో కు అని వచ్చింది కదా, ఇది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. కు లేదా కీని కన్నడలో ఏమని పిలుస్తారు అనేది ప్రిపోజిషన్స్ సంబంధించిన వీడియోస్లో నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఓకే, హైదరాబాదుకు అంటే కన్నడకు వచ్చేసరికి హైదరాబాద్గే. వెళ్ళగానే కన్నడలో హోద కూడలే హోద కూడలే. చూడండి, నువ్వు హైదరాబాదుకు వెళ్ళగానే అంటే కన్నడలో నేను హైదరాబాద్ಗೆ ಹೋದ ಕೂಡಲೇ నేను హైదరాబాద్ಗೆ ಹೋದ కూడలే. నువ్వు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు నువ్వు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు. నువ్వు అంటే కన్నడలో నేను నేను. నాకు కన్నడకు వచ్చేసరికి ನನಗೆ ನನಗೆ. ఫోన్ నెంబర్ అంటే కన్నడలో కూడా ఫోన్ నెంబరే. ఇవ్వు అంటే కన్నడలో కొడు కొడు. చూడండి, నువ్వు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు. కన్నడలో నేను ನನಗೆ ఫోన్ నెంబర్ కొడు నేను ನನಗೆ ఫోన్ నెంబర్ కొడు. ఇప్పుడు పూర్తిగా వాక్యాన్ని కలిపి చెప్తాం చూడండి. నువ్వు హైదరాబాదుకు వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు. నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు. కన్నడలో చూడండి, నేను హైదరాబాద్ಗೆ ಹೋದ ಕೂಡಲೇ నేను ನನಗೆ ఫోన్ నెంబర్ కొడు. నేను హైదరాబాద్ಗೆ ಹೋದ ಕೂಡಲೇ నేను ನನಗೆ ఫోన్ నెంబర్ కొడు. నెక్స్ట్, నువ్వు హైదరాబాదుకు రాగానే నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు హైదరాబాద్కి రాగానే నువ్వు నాకు ఫోన్ చెయ్యి. ఇప్పుడు చూడండి, నువ్వు అంటే కన్నడలో నేను నేను. హైదరాబాదుకు కన్నడకు వచ్చేసరికి హైదరాబాద్ಗೆ హైదరాబాద్ಗೆ. రాగానే ఏం చెప్పాలి కన్నడలో? బంద కూడలే బంద కూడలే. నువ్వు హైదరాబాద్కు రాగానే అంటే కన్నడలో నేను హైదరాబాద్కే బంద కూడలే నేను హైదరాబాద్కే బంద కూడలే నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే కన్నడలో నేను నేను. నాకు అంటే కన్నడకు వచ్చేసరికి ನನಗೆ ನನಗೆ. ఫోన్ చేయి. ఫోన్ అంటే కన్నడలో కూడా ఫోనే. చేయి అంటే మాడు మాడు. నువ్వు నాకు ఫోన్ చేయి. కన్నడలో ఏం చెప్పాలి? నేను ನನಗೆ ఫోన్ మాడు నేను ನನಗೆ ఫోన్ మాడు. ఇప్పుడు పూర్తిగా వాక్యాన్ని కలిసి చెప్పండి. నువ్వు హైదరాబాద్కు రాగానే నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు హైదరాబాద్కు రాగానే నువ్వు నాకు ఫోన్ చేయి. కన్నడలో నేను హైదరాబాద్కి ಬಂದ ಕೂಡಲೇ నేను ನನಗೆ ಫೋನ್ ಮಾಡು. నేను హైదరాబాద్కి ಬಂದ ಕೂಡಲೇ నేను ನನಗೆ ఫోన్ మాడు. నెక్స్ట్, నువ్వు చెల్లించగానే నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు చెల్లించగానే. నువ్వు అంటే కన్నడలో నేను నేను. చెల్లించగానే ఇక్కడ చెల్లించగానే అంటే కన్నడలో సల్లిసిద కూడలే సల్లిసిద కూడలే. నువ్వు చెల్లించగానే అంటే కన్నడలో ఏం చెప్పాలి? నేను సల్లిసిద కూడలే నేను సల్లిసిద కూడలే. నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు నాకు ఫోన్ చేయి. కన్నడకు వచ్చేసరికి
నువ్వు అంటే నేను నేను నాకు అంటే ನನಗೆ ನನಗೆ ఫోన్ అంటే కన్నడలో కూడా ఫోనే చెయ్యి అంటే మాడు మాడు నువ్వు నాకు ఫోన్ చే కన్నడలో నేను ನನಗೆ ఫోన్ మాడు పూర్తిగా వాక్యాన్ని కలిపి చెప్పండి నువ్వు చెల్లించగానే నువ్వు నాకు ఫోన్ చే కన్నడలో నేను ಸಲ್ಲಿಸಿದ ಕೂಡಲೇ ನೀನು ನನಗೆ ಫೋನ್ ಮಾಡು ನೀನು ಸಲ್ಲಿಸಿದ ಕೂಡಲೇ ನೀನು ನನಗೆ ಫೋನ್ ಮಾಡು నెక్స్ట్ నువ్వు రాగానే నువ్వు మా స్నేహితుడిని కలువు నువ్వు రాగానే నువ్వు మా స్నేహితుడిని కలువు నువ్వు అంటే కన్నడలో నేను నేను రాగానే కన్నడలో బంద కూడలే బంద కూడలే నువ్వు రాగానే కన్నడలో నేను బంద కూడలే నేను బంద కూడలే నువ్వు మా స్నేహితుడిని కలువు నువ్వు మా స్నేహితుడిని కలువు నువ్వు అంటే కన్నడలో నేను నేను మా స్నేహితుడిని ఇక్కడ మా అంటే కన్నడలో నన్న నన్న స్నేహితుడిని కన్నడకు వచ్చేసరికి గేలయ నన్ను కలువు అంటే భేటీ ఆగు మనం కూడా చెప్తుంటాం కదా తెలుగులో భేటీ అయ్యారు అని చెప్పేసి పేపర్లో అయ్యి చదువుతుంటాం కదా అట్లా కన్నడలో అయితే భేటీ ఆగు చూడండి నువ్వు రాగానే నువ్వు మా స్నేహితుడిని కలువు కన్నడకు వచ్చేసరికి నేను బంద కూడలే నేను నన్న గేలయ నన్ను భేటియాగు నేను నన్న గేలయ నన్ను భేటియాగు ఇక్కడ తెలుగులో నువ్వు రాగానే అని చెప్పాను ఇక్కడ నువ్వు తర్వాత ఎక్కడి నుంచి రాగానే అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే ఉదాహరణకి నువ్వు హైదరాబాద్కి రాగానే లేదా బెంగళూరుకి రాగానే ఇలా లేదా నువ్వు ఇంటికి రాగానే మీ ఇష్టం అండి ఓకే నెక్స్ట్ నువ్వు రాగానే నేను యూనివర్సిటీలో చేరాలి నువ్వు రాగానే నేను యూనివర్సిటీలో చేరాలి ఇక్కడ నువ్వు అంటే కన్నడలో నేను నేను రాగానే రాగానే అంటే కన్నడలో ఏం చెప్పాలి బంద కూడలే బంద కూడలే నువ్వు రాగానే కన్నడలో నేను బంద కూడలే నేను బంద కూడలే నేను యూనివర్సిటీలో చేరాలి నేను అంటే కన్నడలో నాను నాను యూనివర్సిటీలో యూనివర్సిటీ అంటే కన్నడలో కూడా యూనివర్సిటీ తెలుగులో అక్కడ లో వచ్చింది కాబట్టి కన్నడలో ఎల్లి అంటే యూనివర్సిటీలో అని చెప్పాలి అంటే కన్నడలో యూనివర్సిటీ ఎల్లి చేరాలి అంటే సేరబేకు కన్నడలో ఏం చెప్పాలి సేరబేకు చూడండి నువ్వు రాగానే నేను యూనివర్సిటీలో చేరాలి కన్నడలో ఏం చెప్పాలి నేను ಬಂದ ಕೂಡಲೇ ನಾನು ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು ನಾನು యూనివర్సిటీಯಲ್ಲಿ సేరಬೇಕು నువ్వు బాగా చదివినట్లయితే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు నువ్వు బాగా చదివినట్లయితే కన్నడలో ఏం చెప్పాలి నువ్వు అంటే కన్నడలో నేను నేను బాగా కన్నడకు వచ్చేసరికి ಚೆನ್ನಾಗಿ ಚೆನ್ನಾಗಿ చదివినట్లయితే కన్నడలో ఓదిదరే ఓదిదరే నువ్వు బాగా చదివినట్లయితే కన్నడలో ఏం చెప్పాలి నేను ಚೆನ್ನಾಗಿ ఓదిదరే నేను ಚೆನ್ನಾಗಿ ఓదిదరే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు నువ్వు అంటే ఇక్కడ కన్నడలో నేను నేను
బాగా అంటే కన్నడలో ಚೆನ್ನಾಗಿ ಚೆನ್ನಾಗಿ. డబ్బు అంటే హన్న. సంపాదిస్తావు సంపాదిಸುವೆ. నువ్వు బాగా చదివినట్లయితే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు. కన్నడకు వచ్చేసరికి నేను ಚೆನ್ನಾಗಿ ಓದಿದರೆ నేను ಚೆನ್ನಾಗಿ ಹಣ సంపాదిಸುವೆ. నెక్స్ట్, నువ్వు వైజాగ్ వెళ్ళినట్లయితే యూనివర్సిటీలో చేరాలి. నువ్వు వైజాగ్ వెళ్ళినట్లయితే యూనివర్సిటీలో చేరాలి. ముందుగా నువ్వు అంటే కన్నడలో నేను నేను. వైజాగ్ అంటే వైజాగే. వెళ్ళినట్లయితే కన్నడలో ಹೋಗಿದ್ದಾರೆ. నువ్వు వైజాగ్ వెళ్ళినట్లయితే అనేది కన్నడలో ఎలా చెప్తామండి? నేను వైజాగ్ ಹೋಗಿದ್ದರೆ. నేను వైజాగ్ ಹೋಗಿದ್ದರೆ. యూనివర్సిటీలో చేరాలి. కన్నడలో యూనివర్సిటీ అంటే యూనివర్సిటీయే. లో అంటే కన్నడకు వచ్చేసరికి ఎల్లి ఎల్లి. చేరాలి చేరాలి అంటే ఇక్కడ చేరಬೇಕು చేరಬೇಕು. నువ్వు వైజాగ్ వెళ్ళినట్లయితే యూనివర్సిటీలో చేరాలి. కన్నడకు వచ్చేసరికి నేను వైజాగ్ ಹೋಗಿದ್ದಾರೆ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నేను వైజాగ్ ಹೋಗಿದ್ದಾರೆ యూనివర్సిటీಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నెక్స్ట్, నువ్వు కన్నడ నేర్చుకున్నట్లయితే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు. నువ్వు కన్నడ నేర్చుకున్నట్లయితే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు. ముందుగా నువ్వు అంటే కన్నడలో నేను నేను. కన్నడ అంటే కన్నడే. నేర్చుకున్నట్లయితే కన్నడకు వచ్చేసరికి కలితరే కలితరే. నువ్వు కన్నడ నేర్చుకున్నట్లయితే కన్నడలో నేను కన్నడ కలితరే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు. నువ్వు అంటే ఇక్కడ కన్నడలో నేను నేను బాగా. కన్నడకు వచ్చేసరికి ಚೆನ್ನಾಗಿ అని చెప్పాలి. ಚೆನ್ನಾಗಿ. డబ్బు అంటే హన్న. సంపాదిస్తావు అంటే సంపాదిసువే. ఇప్పుడు వాక్యం కలిపి చెప్పండి పూర్తిగా. నువ్వు కన్నడ నేర్చుకున్నట్లయితే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు. కన్నడలో చూడండి. కన్నడలో ఎలా? నేను కన్నಡ ಕಲಿತರೆ నేను ಚೆನ್ನಾಗಿ ಹಣ ಸಂಪಾದಿಸುವೆ. నేను ಕನ್ನಡ ಕಲಿತರೆ నేను ಚೆನ್ನಾಗಿ ಹಣ ಸಂಪಾದಿಸುವೆ. నెక్స్ట్, నువ్వు వైజాగ్ వెళ్ళినట్లయితే నువ్వు బ్యాంక్ లోన్ తీరుస్తావు. నువ్వు వైజాగ్ వెళ్ళినట్లయితే నువ్వు బ్యాంక్ లోన్ తీరుస్తావు. ముందుగా నువ్వు అంటే కన్నడలో నేను నేను. వైజాగ్ అంటే వైజాగ్. వెళ్ళినట్లయితే కన్నడకు వచ్చేసరికి ಹೋಗಿದ್ದಾರೆ ಹೋಗಿದ್ದಾರೆ. నువ్వు వైజాగ్ వెళ్ళినట్లయితే అంటే కన్నడలో నేను వైజాగ్ ಹೋಗಿದ್ದಾರೆ నువ్వు బ్యాంక్ లోన్ తీరుస్తావు. నువ్వు అంటే కన్నడలో నేను నేను. బ్యాంక్ లోన్ అంటే కన్నడలో కూడా బ్యాంక్ లోన్. తీరుస్తావు అంటే తీరిసువే. ఇప్పుడు వాక్యాన్ని పూర్తిగా కలిపి చెప్తాను చూడండి. నువ్వు వైజాగ్ వెళ్ళినట్లయితే నువ్వు బ్యాంక్ లోన్ తీరుస్తావు. కన్నడకు వచ్చేసరికి నేను వైజాగ్ ಹೋಗಿದ್ದರೆ నేను బ్యాంక్ లోను తీరుసువే. చూడండి, నువ్వు వచ్చినప్పుడు నేను యూనివర్సిటీలో చేరాలి. నువ్వు వచ్చినప్పుడు నేను యూనివర్సిటీలో చేరాలి. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి? నువ్వు వచ్చినప్పుడు.
కన్నడలో ఏం చెప్పాలి? నువ్వు అంటే కన్నడలో నేను, నేను. మరి వచ్చినప్పుడు అంటే కన్నడలో బంದಾಗ, బంದಾಗ. నువ్వు వచ్చినప్పుడు అంటే కన్నడలో నేను బంದಾಗ, నేను బంದಾಗ. నేను యూనివర్సిటీలో చేరాలి, నేను యూనివర్సిటీలో చేరాలి. నేను అంటే ఇక్కడ కన్నడలో నాను, నాను. యూనివర్సిటీలో అంటే ఇక్కడ యూనివర్సిటీ అంటే కన్నడలో కూడా యూనివర్సిటీ అంటారు. ఇక లో అంటే కన్నడలో ఎల్లి, ఎల్లి. చేరాలి, చేరాలి అంటే కన్నడలో సేరబేకు, సేరబేకు. ఇప్పుడు చూడండి, నువ్వు వచ్చినప్పుడు నేను యూనివర్సిటీలో చేరాలి. కన్నడలో ఏం చెప్పాలండి? నేను ಬಂದಾಗ ನಾನು ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నేను ಬಂದಾಗ నేను యూనివర్సిటీಯಲ್ಲಿ సేరಬೇಕು. నెక్స్ట్, నువ్వు హైదరాబాద్కు వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు హైదరాబాద్కు వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే ఇక్కడ కన్నడలో నేను, నేను. హైదరాబాదుకు అనేది కన్నడలో హైదరాబాద్గే, హైదరాబాద్గే. ఇక్కడ కు అనేది కన్నడలో ఎట్లా చెప్పాలి అనేది మీకు ప్రిపోజిషన్ అనేటువంటి ఒక వీడియో చేసాం కూకు సంబంధించి. కు లేదా కి. ఓకే, దాన్ని మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మరి వెళ్ళినప్పుడు, వెళ్ళినప్పుడు అంటే హోదాగా, హోదాగా. నువ్వు హైదరాబాదుకు వెళ్ళినప్పుడు అంటే కన్నడలో నేను హైదరాబాద్ಗೆ ಹೋದಾಗ, నేను హైదరాబాద్ಗೆ ಹೋದಾಗ నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే కన్నడలో నేను, నేను. నాకు అంటే కన్నడలో ನನಗೆ, ನನಗೆ. ఫోన్, ఫోన్ అనేది కన్నడలో కూడా ఫోనే. చెయ్యి, చెయ్యి అంటే కన్నడలో మాడు, మాడు. నువ్వు నాకు ఫోన్ చేయి, నువ్వు నాకు ఫోన్ చేయి. కన్నడకు వచ్చేసరికి నేను ನನಗೆ ఫోన్ మాడు, నేను ನನಗೆ ఫోన్ మాడు. ఇప్పుడు పూర్తి వాక్యం చూడండి. నువ్వు హైదరాబాదుకు వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి. కన్నడలో నేను హైదరాబాద్ಗೆ ಹೋದಾಗ ನೀನು ನನಗೆ ಫೋನ್ ಮಾಡು. నేను హైదరాబాద్ಗೆ ಹೋದಾಗ ನೀನು ನನಗೆ ಫೋನ್ ಮಾಡು. నెక్స్ట్, నువ్వు చెల్లించినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు చెల్లించినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే కన్నడలో నేను, నేను. చెల్లించినప్పుడు కన్నడకు వచ్చేసరికి సల్లిసిದಾಗ, సల్లిసిದಾಗ. నువ్వు చెల్లించినప్పుడు అంటే కన్నడలో నేను సల్లిసిದಾಗ, నేను సల్లిసిದಾಗ. నువ్వు నాకు ఫోన్ చేయి. కన్నడకు వచ్చేసరికి నువ్వు అంటే నేను, నేను. నాకు అంటే కన్నడలో ನನಗೆ, నాగే. ఫోన్, ఫోన్ అనేది కన్నడలో కూడా ఫోనే. చేయి అంటే మాడు. ఏం చెప్పాలి? కన్నడలో మాడు. నువ్వు నాకు ఫోన్ చేయి. కన్నడకు వచ్చేసరికి నేను ನನಗೆ ఫోన్ మాడు. ఇప్పుడు పూర్తి వాక్యం చూడండి. నువ్వు చెల్లించినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి. కన్నడలో నేను సల్లిసిದಾಗ ನೀನು ನನಗೆ ಫೋನ್ ಮಾಡು. నేను సల్లిసిದಾಗ నేను ನನಗೆ ఫోన్ మాడు. అయితే ఇక్కడ ఒకటి గమనించండి. నువ్వు చెల్లించినప్పుడు అని ఇచ్చాను తెలుగులో. అయితే ఏం చెల్లించినప్పుడు అనేది మీరు చెప్పాలి అనుకుంటే ఆ పదం మీరు
నువ్వు అనే పదం తర్వాత యాడ్ చేయండి. అంటే ఉదాహరణకి నువ్వు ఫోన్ బిల్లు చెల్లించినప్పుడు అని చెప్పాలి. కన్నడలో కూడా ఏం చెప్తాం, ఫోన్ బిల్ అని అంటాం కాబట్టి నువ్వు ఫోన్ బిల్ చెల్లించినప్పుడు అని కన్నడలో చెప్పాలి అంటే నేను ఫోన్ బిల్ సల్లిసిదాಗ అని చెప్పాలి. ఓకే, మీరు అక్కడ ఏం చెల్లించారో ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్, నువ్వు నేర్చుకున్నప్పుడు మా స్నేహితుడిని కలువు. నువ్వు నేర్చుకున్నప్పుడు మా స్నేహితుడిని కలువు. నువ్వు అంటే కన్నడలో నేను. నేను నేర్చుకున్నప్పుడు. నేర్చుకున్నప్పుడు అంటే కలితాగ. కలితాగ. మా స్నేహితుడిని కలువు. మా అంటే ఇక్కడ కన్నడలో నన్న. నన్న. స్నేహితుడిని. స్నేహితుడిని అంటే ఇక్కడ కన్నడకు వచ్చేసరికి గేలయ నన్ను. గేలయ నన్ను. కలువు అంటే భేటీ ఆగు. భేటీ యాగు. మనం కూడా తెలుగులో చెప్తుంటాం కదా, పేపర్లో చూస్తూ ఉంటాం, వారు సమావేశం అయ్యారు లేదా భేటీ అయ్యారు అని చెప్తుంటాం. అలా ఇక్కడ కలువు అంటే కన్నడకు వచ్చేసరికి భేటీ ఆగు అని చెప్తున్నారు అంతే. ఓకే, చూడండి, నువ్వు నేర్చుకున్నప్పుడు మా స్నేహితుడిని కలువు. కన్నడలో నేను కలితాగా నన్న ಗೆಳೆಯನನ್ನು ಭೇಟಿಯಾಗು. నేను కలితాగా నన్న ಗೆಳೆಯನನ್ನು భేటీయాగు. ఇక్కడ కూడా నేనేం చెప్పాను, నువ్వు నేర్చుకున్నప్పుడు అని చెప్పాను. ఏమి నేర్చుకున్నప్పుడు అనేది మీరు చెప్పాలి అనుకుంటే ఆ నువ్వు అనే పదం తర్వాత చేర్చండి. ఉదాహరణకి నువ్వు కన్నడ నేర్చుకున్నప్పుడు మా స్నేహితుని కలువు, లేదా నువ్వు కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నప్పుడు మా స్నేహితుని కలువు. చూసారా, సేమ్ ఇక్కడ కన్నడ కంప్యూటర్ క్లాసు లేదా ఇంకా ఏదైనా మీరు ఏది నేర్చుకుంటున్నారు అనేది మీరు చెప్పాలనుకుంటే నువ్వు అనే పదం తర్వాత చేర్చండి. కన్నడలో కూడా యాజ్ టీజ్ గా నేను అనే పదం తర్వాత చేర్చాలి. అంటే నువ్వు కన్నడ నేర్చుకున్నప్పుడు అని చెప్పాలి. కన్నడలో నేను కన్నడ కలితాగా అని చెప్పాలి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నేను కారుని కొనాలి. నువ్వు మాట్లాడినప్పుడు నేను కారుని కొనాలి. కన్నడకు వచ్చేసరికి నువ్వు అంటే నేను. నేను మాట్లాడినప్పుడు. మాట్లాడినప్పుడు అంటే కన్నడలో మాతనాడిదాక. మాతనాడిదాక. నువ్వు మాట్లాడినప్పుడు అంటే కన్నడలో నేను మాతనాడిదాగా. నేను మాతనాడిదాగా. నేను కారుని కొనాలి. నేను అంటే ఇక్కడ కన్నడలో నాను. నాను. కారుని అంటే కన్నడకు వచ్చేసరికి కారన్ను. కారన్ను. కొనాలి. కన్నడలో కొల్లబేకు. కొల్లబేకు. నేను కారుని కొనాలి అంటే కన్నడలో నాను కారన్ను కొల్లబేకు. నాను కారన్ను కొల్లబేకు. ఇప్పుడు పూర్తి వాక్యాన్ని కలిపి చెప్పండి. నువ్వు మాట్లాడినప్పుడు నేను కారుని కొనాలి. కన్నడలో నేను మాతనాడిదాಗ ನಾನು ಕಾರನ್ನು ಕೊಳ್ಳಬೇಕು. నేను మాతనాడిదాಗ ನಾನು కారన్ను కొల్లబేకు. నువ్వు వెళ్లే ముందు నేను యూనివర్సిటీలో చేరాలి. నువ్వు వెళ్లే ముందు.
ఇక్కడ నువ్వు అంటే కన్నడలో నేను నేను వెళ్ళే ముందు కన్నడలో ಹೋಗುವ ಮುನ್ನ ಹೋಗುವ ಮುನ್ನ నువ్వు వెళ్ళే ముందు కన్నడకు వచ్చేసరికి నేను ಹೋಗುವ మున్న నేను యూనివర్సిటీలో చేరాలి నేను అంటే ఇక్కడ నాను నాను కన్నడలో ఇంకా యూనివర్సిటీ అంటే కన్నడలో కూడా యూనివర్సిటీనే లో అంటే కన్నడలో ఎల్లి ఎల్లి చేరాలి కన్నడకు వచ్చేసరికి సేరಬೇಕು సేరಬೇಕು నువ్వు వెళ్ళే ముందు నేను యూనివర్సిటీలో చేరాలి చూడండి కన్నడలో నేను ಹೋಗುವ ಮುನ್ನ ನಾನು ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು నేను ಹೋಗುವ ಮುನ್ನ ನಾನು ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು నెక్స్ట్ నువ్వు వైజాగ్ వెళ్ళే ముందు నేను యూనివర్సిటీలో చేరాలి నువ్వు వైజాగ్ వెళ్ళే ముందు నేను యూనివర్సిటీలో చేరాలి నువ్వు అంటే ఇక్కడ కన్నడలో నేను నేను వైజాగ్ అంటే వైజాగే వెళ్ళే ముందు కన్నడలో ಹೋಗುವ మున్న ಹೋಗುವ మున్న నువ్వు వైజాగ్ వెళ్ళే ముందు అంటే కన్నడలో నేను వైజాగ్ ಹೋಗುವ మున్న నేను వైజాగ్ ಹೋಗುವ మున్న నేను యూనివర్సిటీలో చేరాలి కన్నడకు వచ్చేసరికి ನಾನು యూనివర్సిటీಯಲ್ಲಿ ಸೇರಬೇಕು వాక్యాన్ని కలిపి చెప్పండి పూర్తిగా నువ్వు వైజాగ్ వెళ్ళే ముందు నేను యూనివర్సిటీలో చేరాలి కన్నడలో నేను వైజాగ్ ಹೋಗುವ ಮುನ್ನ ನಾನು ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು నేను వైజాగ్ ಹೋಗುವ ಮುನ್ನ ನಾನು యూనివర్సిటీಯಲ್ಲಿ ಸೇರಬೇಕು నెక్స్ట్ నువ్వు కారు కొనే ముందు నువ్వు నాకు ఫోన్ చేయి నువ్వు కారుని కొనే ముందు నువ్వు నాకు ఫోన్ చేయి ముందుగా నువ్వు కారుని కొనే ముందు నువ్వు అంటే ఇక్కడ కన్నడలో నేను నేను కారు అంటే కన్నడలో కారన్ను కారన్ను కొనే ముందు కన్నడకు వచ్చేసరికి కొల్లువ మున్న కొల్లువ మున్న నువ్వు కారు కొనే ముందు అంటే కన్నడలో నేను కారన్ను కొల్లువ మున్న నేను కారన్ను కొల్లువ మున్న నువ్వు నాకు ఫోన్ చేయి నువ్వు అంటే కన్నడలో నేను నేను నాకు అంటే కన్నడకు వచ్చేసరికి ನನಗೆ ನನಗೆ ఫోన్ అంటే కన్నడలో కూడా ఫోనే చేయి అంటే కన్నడకు వచ్చేసరికి మాడు మాడు నువ్వు నాకు ఫోన్ చెయ్యి అనేది కన్నడలో ఎట్లా చెప్పాలండి నేను ನನಗೆ ఫోన్ మాడు నేను ನನಗೆ ఫోన్ మాడు పూర్తి వాక్యాన్ని కలిపి చెప్పండి చూడండి నువ్వు కారు కొనే ముందు నువ్వు నాకు ఫోన్ చేయి కన్నడలో చూడండి నేను కారನ್ನು ಕೊಳ್ಳುವ ಮುನ್ನ ನೀನು ನನಗೆ ಫೋನ್ ಮಾಡು నెక్స్ట్ నువ్వు కారు కొనే ముందు నేను నా కారుని అమ్మాలి నువ్వు కారు కొనే ముందు కన్నడలో ఏం చెప్పాలండి నేను కారನ್ನು ಕೊಳ್ಳುವ ಮುನ್ನ నేను కారನ್ನು ಕೊಳ್ಳುವ మున్న నేను నా కారు అమ్మాలి నేను అంటే కన్నడలో నాను నాను నా కారును ఇక్కడ నా అంటే కన్నడలో నన్న నన్న కారును అంటే కన్నడలో కారన్ను కారన్ను అమ్మాలి కన్నడకు వచ్చేసరికి మారಬೇಕು మారಬೇಕು వాక్యాన్ని పూర్తిగా కలిపి చెప్తాం చూడండి నువ్వు కారు కొనే ముందు నువ్వు కారు కొనే ముందు నేను నా కారును అమ్మాలి కన్నడలో చూడండి నేను కారನ್ನು ಕೊಳ್ಳುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಕಾರನ್ನು ಮಾರಬೇಕು నేను కారನ್ನು ಕೊಳ್ಳುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಕಾರನ್ನು ಮಾರಬೇಕು
నెక్స్ట్, నువ్వు కన్నడ నేర్చుకునే ముందు యూనివర్సిటీలో చేరాలి. నువ్వు కన్నడ నేర్చుకునే ముందు, నువ్వు అంటే ఇక్కడ కన్నడలో నేను, నేను కన్నడ అంటే కన్నడే. నేర్చుకునే ముందు కన్నడలో కలియుగమున్న, కలియుగమున్న యూనివర్సిటీలో చేరాలి. యూనివర్సిటీ అంటే యూనివర్సిటీయే. లో అంటే కన్నడకు వచ్చేసరికి ఎల్లి, ఎల్లి. చేరాలి అంటే కన్నడలో సేరಬೇಕು, సేరಬೇಕು. నువ్వు కన్నడ నేర్చుకునే ముందు యూనివర్సిటీలో చేరాలి అనేది కన్నడలో ఎలా చెప్పాలి చూడండి. నేను ಕನ್ನಡ ಕಲಿಯುವ ಮುನ್ನ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నేను ಕನ್ನಡ ಕಲಿಯುವ ಮುನ್ನ యూనివర్సిటీಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నువ్వు వెళ్ళిన తరువాత నేను యూనివర్సిటీలో చేరాలి. నువ్వు వెళ్ళిన తరువాత నేను యూనివర్సిటీలో చేరాలి. నువ్వు అంటే ఇక్కడ కన్నడలో నేను, నేను. వెళ్ళిన తరువాత కన్నడలో ಹೋದ ನಂತರ. నువ్వు వెళ్ళిన తరువాత అంటే కన్నడలో నేను ಹೋದ ನಂತರ, నేను ಹೋದ ನಂತರ. నేను యూనివర్సిటీలో చేరాలి. నేను అంటే కన్నడలో నాను, నాను. యూనివర్సిటీ కన్నడలో కూడా యూనివర్సిటీ అంటారు. లో అంటే కన్నడలో ఎల్లి, ఎల్లి. చేరాలి, చేరాలి అంటే సేరಬೇಕು, సేరಬೇಕು. ఇప్పుడు చూడండి, నేను యూనివర్సిటీలో చేరాలి అంటే కన్నడలో ನಾನು యూనివర్సిటీಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. ఇప్పుడు పూర్తిగా కలిపి చూద్దామా? చూడండి, నువ్వు వెళ్ళిన తరువాత నేను యూనివర్సిటీలో చేరాలి. కన్నడ చూడండి, నేను ಹೋದ ನಂತರ ನಾನು ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నేను ಹೋದ ನಂತರ ನಾನು ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నెక్స్ట్, నువ్వు కారు కొన్న తరువాత నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు కారు కొన్న తరువాత అనేది కన్నడలో ఎలా చెప్తున్నావో చూడండి. నువ్వు అంటే కన్నడలో నేను, నేను. కారు అంటే కన్నడలో కారನ್ನು, కారನ್ನು. కొన్న తరువాత, కొన్న తరువాత అంటే కన్నడలో కొండ ನಂತರ, కొండ ನಂತರ. నువ్వు కారు కొన్న తరువాత అంటే కన్నడలో నేను కారನ್ನು ಕೊಂಡ ನಂತರ, నేను కారನ್ನು కొండ ನಂತರ. నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే కన్నడలో నేను, నేను. నాకు అంటే కన్నడకు వచ్చేసరికి ನನಗೆ, ನನಗೆ. ఫోన్ చేయి. ఫోన్ అంటే కన్నడలో కూడా ఫోనే. చేయి అంటే మాడు, మాడు. నువ్వు నాకు ఫోన్ చేయి అంటే కన్నడలో నేను ನನಗೆ ఫోన్ మాడు, నేను ನನಗೆ ఫోన్ మాడు. ఇప్పుడు పూర్తి వాక్యాన్ని కలిపి చేద్దామే. చూడండి, నువ్వు కారు కొన్న తరువాత నువ్వు నాకు ఫోన్ చేయి. కన్నడలో చూడండి, నేను కారನ್ನು ಕೊಂಡ ನಂತರ నేను ನನಗೆ ಫೋನ್ ಮಾಡು. నేను కారನ್ನು ಕೊಂಡ ನಂತರ నేను ನನಗೆ ఫోన్ మాడు. నెక్స్ట్, నువ్వు నేర్చుకున్న తరువాత యూనివర్సిటీలో చేరాలి. నువ్వు నేర్చుకున్న తరువాత యూనివర్సిటీలో చేరాలి. కన్నడలో చూడండి, నువ్వు అంటే కన్నడలో నేను, నేను. నేర్చుకున్న తరువాత, నేర్చుకున్న తరువాత అంటే కన్నడలో కలిత ನಂತರ, కలిత ನಂತರ. నువ్వు నేర్చుకున్న తరువాత అంటే కన్నడలో
నేను ಕಲಿತ ನಂತರ నేను ಕಲಿತ ನಂತರ యూనివర్సిటీలో చేరాలి. యూనివర్సిటీ అంటే కన్నడలో కూడా యూనివర్సిటీయే. లో అని వచ్చింది కాబట్టి కన్నడలో ఎల్లి ఎల్లి. ఇక చేరాలి అంటే కన్నడకు వచ్చేసరికి సేరಬೇಕು సేరಬೇಕು. ఇప్పుడు పూర్తిగా వాక్యం కలిపి చేద్దామా? చూడండి. నువ్వు నేర్చుకున్న తరువాత యూనివర్సిటీలో చేరాలి. కన్నడలో చూడండి. నేను ಕಲಿತ ನಂತರ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నేను ಕಲಿತ ನಂತರ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నెక్స్ట్. నువ్వు కన్నడ నేర్చుకున్న తరువాత యూనివర్సిటీలో చేరాలి. నువ్వు కన్నడ నేర్చుకున్న తరువాత యూనివర్సిటీలో చేరాలి. ఇక్కడ కన్నడే కదండి, మీరు ఏమి నేర్చుకున్న తరువాత అని చెప్పాలి అనుకుంటున్నారో ఆ పదాన్ని అక్కడ పెట్టండి అంతే కన్నడ ప్లేస్ లో. చూడండి. నువ్వు కన్నడ నేర్చుకున్న తరువాత ఈ వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలో చూడండి. నువ్వు అంటే నేను, నేను. కన్నడ అంటే కన్నడే. నేర్చుకున్న తరువాత కన్నడలో ಕಲಿತ ನಂತರ ಕಲಿತ ನಂತರ. నువ్వు కన్నడ నేర్చుకున్న తరువాత కన్నడలో నేను కన్నడ ಕಲಿತ ನಂತರ అని చెప్పాలి. నేను కన్నడ ಕಲಿತ ನಂತರ యూనివర్సిటీలో చేరాలి. కన్నడకు వచ్చేసరికి యూనివర్సిటీಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. వాక్యం కలిపి చెప్దామా? చూడండి. నువ్వు కన్నడ నేర్చుకున్న తరువాత యూనివర్సిటీలో చేరాలి. కన్నడలో చూడండి. నేను కన్నಡ ಕಲಿತ ನಂತರ యూనివర్సిటీಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నువ్వు వైజాగ్ వచ్చినప్పటికీ ఖరీదైన కారు కొనలేకపోయావు. ముందుగా ఫస్ట్ పాయింట్, నువ్వు వైజాగ్ వచ్చినప్పటికీ కన్నడలో ఏం చెప్పాలో చూద్దాం. నువ్వు అంటే కన్నడలో నేను, నేను. వైజాగ్ అంటే కన్నడలో కూడా వైజాగే. వచ్చినప్పటికీ కన్నడలో బందరు. నువ్వు వైజాగ్ వచ్చినప్పటికీ అంటే కన్నడలో నేను వైజాగ్ బందరు, నేను వైజాగ్ బందరు ఖరీదైన కారు కొనలేకపోయావు. ఖరీదైన కారును కన్నడలో దుబారియాದ కారನ್ನು కొనలేకపోయావు అంటే కొల్లలు ఆగలిల్ల. నువ్వు వైజాగ్ వచ్చినప్పటికీ ఖరీదైన కారు కొనలేకపోయావు. కన్నడలో నేను వైజాగ్ ಬಂದರು ದುಬಾರಿಯಾದ ಕಾರನ್ನು కొల్లలు ఆగలిల్ల. నెక్స్ట్. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నప్పటికీ డ్రైవింగ్ స్కూల్లో చేరాలి. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నప్పటికీ కన్నడలో ఏం చెప్పాలి? నువ్వు అంటే కన్నడలో నేను, నేను. డ్రైవింగ్ అనేది కన్నడలో కూడా డ్రైవింగ్. నేర్చుకున్నప్పటికీ కన్నడలో కలితరు, కలితరు. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నప్పటికీ అంటే కన్నడలో నేను డ్రైవింగ్ కలితరు డ్రైవింగ్ స్కూల్లో చేరాలి. డ్రైవింగ్ స్కూల్ అంటే కన్నడలో కూడా డ్రైవింగ్ స్కూల్ అనే అంటాం. లో కన్నడకు వచ్చేసరికి ఎల్లి, ఎల్లి. చేరాలి, చేరాలి అంటే ఇక్కడ కన్నడలో సేరಬೇಕು, సేరಬೇಕು. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నప్పటికీ డ్రైవింగ్ స్కూల్లో చేరాలి. కన్నడలో నేను డ్రైవింగ్ ಕಲಿತರು డ్రైవింగ్ స్కూల్ಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నెక్స్ట్. నువ్వు వైజాగ్ వచ్చినప్పటికీ బ్యాంకు లోను తీర్చలేకపోయావు. ముందుగా నువ్వు వైజాగ్ వచ్చినప్పటికీ కన్నడలో ఎలా చెప్పాలి? నేను వైజాగ్ ಬಂದರು, నేను వైజాగ్ ಬಂದರು
బ్యాంక్ లోన్ తీర్చలేకపోయావు. ఇక్కడ బ్యాంక్ లోన్ అంటే కన్నడలో బ్యాంక్ లోనನ್ನು తీర్చలేకపోయావు అంటే కన్నడలో తీరిసలు ఆగలిಲ್ಲ. బ్యాంకు లోను తీర్చలేకపోయావు అంటే కన్నడలో బ్యాంకు లోనನ್ನು తీరిసలు ఆగలిಲ್ಲ. వాక్యం కలిపి చెప్పండి. నువ్వు వైజాగ్ వచ్చినప్పటికీ బ్యాంకు లోను తీర్చలేకపోయావు అంటే కన్నడలో నేను వైజాగ్ ಬಂದರೂ ಬ್ಯಾಂಕ್ ಲೋನನ್ನು ತೀರಿಸಲು ಆಗಲಿಲ್ಲ. నెక్స్ట్, నువ్వు చదివినప్పటికీ స్కూల్లో చేరాలి. నువ్వు చదివినప్పటికీ అంటే కన్నడలో నువ్వు అంటే నేను, నేను చదివినప్పటికీ, చదివినప్పటికీ అంటే కన్నడలో ఓదిదారు, ఓదిదరు స్కూల్లో చేరాలి. స్కూల్ అంటే కన్నడలో కూడా స్కూలే. లో అంటే కన్నడలో ఎల్లి, చేరాలి, చేరಬೇಕು, కన్నడలో చేరಬೇಕು. నువ్వు చదివినప్పటికీ స్కూల్లో చేరాలి. కన్నడలో నేను ఓదిದರು ಸ್ಕೂಲಿಯಲ್ಲಿ ಸೇರಬೇಕು. నేను ఓదిದರು స్కూలిಯಲ್ಲಿ సేరಬೇಕು. ఇక్కడ నువ్వు చదివినప్పటికీ అని ఇచ్చాను. ఏం చదివినప్పటికీ అనేది మీరు అక్కడ చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు అనే పదం తర్వాత చేర్చాలి. అంటే నువ్వు 5th క్లాస్ చదివినప్పటికీ స్కూల్లో చేరాలి. నువ్వు 10th క్లాస్ చదివినప్పటికీ స్కూల్లో చేరాలి. ఇలా మీరు ఏం చదివినప్పటికీ చెప్పాలి అనుకుంటే అక్కడ యాడ్ చేయండి. ఓకేనా? అలానే నేను ఉపయోగించినటువంటి పదాలే కాకుండా మీరు వొకాబులరీ క్లాసెస్ చూసి నేర్చుకున్నారు కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి పదాలు మీరు ఇలాంటి వాక్యాలలో మీరు ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఓకేనా?